హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ కారణంగా చాలామంది అనేది ఇంటికి వెళ్తున్నారు కదా. అలా వెళ్ళిన వారికి అనేది మీరు ఓటు వేయడానికి మీ ఒక ఓటర్ స్లిప్పులు మీకు దొరకడం లేదా, అయితే మీరు మీ మొబైల్ ఫోన్లోనే ఒక్క నిమిషంలోనే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ మీరు ఈ ఓటర్ ఐడి కార్డు స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు మీ యొక్క ఓటర్ ఐడి కార్డు నంబర్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఆ ఖచ్చితంగా నంబర్ ఉంటే మాత్రం మీ యొక్క స్లిప్ను ఎలాంటి వెబ్సైట్లోకి వెళ్ళకుండా ఒక నెంబర్కి ఎస్ఎంఎస్ చేస్తే మీ యొక్క ఓటర్ ఐడి కార్డు స్లిప్ అనేది మీకు అనేది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనేది పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా ఎస్ఎంఎస్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏం చేయాలంటే ఎలక్షన్ బూత్లో స్లిప్ కోసం మనం ఏం చేయాలంటే 1950 అనే నెంబర్కు ఈసీ స్పేస్ అని టైప్ చేసి మీ యొక్క ఓటర్ ఐడి కార్డు నెంబర్ అనేది వాళ్ళకు ఎస్ఎంఎస్ చేయాలి. అలా ఎస్ఎంఎస్ చేస్తే మీకు అనేది ఓటర్ ఐడి కార్డ్ స్లిప్ అనేది మనకు రావటం అనేది జరుగుతుంది. అది కూడా వితిన్ 15 సెకండ్లో అనేది మనకు అనేది రావటం అనేది జరుగుతుంది. అది వస్తుందా లేదో ఇప్పుడు చూద్దాం అనమాట. నేను నా యొక్క మొబైల్ నెంబర్తో అనేది ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అనేది మనం ఎస్ఎంఎస్ చేసి చూద్దాం అనమాట. ఇక్కడ చూడండి, ముందుగా మేము ట్రై చేసామన్నమాట. ట్రై చేస్తే ఇలా కూడా రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ అని మీకోసం మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఇక్కడ మనం ఏమేమి ట్రై చేయాలంటే ఇక్కడ చూడండి, ఈసీఈ అని టైప్ చేసి మా యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ పేట్ చేసి మీరు సెండ్ కొడుతున్నాను అనమాట. అలా సెండ్ కొడితే అనేది థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ అని షార్ట్లీ అని మనకు పైన ఒకటి రావటం అనేది జరిగింది. చూడండి, ఈ పైన ఇక్కడ మీకు అనేది ఈ యొక్క పార్ట్ నెంబర్ అనేది మరియు దీంతో పాటు సీరియల్ నెంబర్, అంటే ఇది స్లిప్ వస్తుందన్నారు కదా, మాకు ఈ విధంగా వచ్చిందంటే ఇది ఏంటంటే మీ యొక్క స్లిప్ ఉంటుంది కదా, మీ యొక్క స్లిప్ అనేది మీ ఊర్లో లిస్టులో ఏ పార్ట్ నెంబర్ ఏ సీరియల్ నెంబర్లో ఉందని క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇది డైరెక్ట్ మీరు రాసుకెళ్ళి కూడా ఓటేయచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉన్న రికార్డులు అనేది మనకు ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఆ స్లిప్ మీద ఏ మనకి ఇంపార్టెంట్ ఉందో అది మాత్రం మనకి ఇక్కడ రావటం అనేది జరిగిందనమాట. ఇలా కూడా మీరు జస్ట్ 15 సెకండ్స్లోనే మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ స్లిప్ అనేది తెలుసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.